Hello friends, welcome back to my channel. This is Venkatesh. So today we are going to discuss a DevOps in Telugu. ఓకే, సో మనం ఈరోజు DevOps గురించి మాట్లాడుకోబోతున్నాము మన తెలుగు లాంగ్వేజ్ లో. సో నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి. లైక్ ఇలాగా మీరు తెలుగులో కానీ కొంచెం చెప్పగలిగితే బిగినర్స్ కి, ఎవరైతే DevOps లోకి వస్తున్నారో వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి అడిగారు. అందువల్ల ఐ జస్ట్ వాంట్ టు రికార్డ్ ఇట్ ఇన్ తెలుగు. సో లెట్స్ జంప్ ఇన్ టు ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను డెవాప్స్ ఇన్ తెలుగు దాని గురించి చెప్పేటప్పుడు దానికంటే ముందర మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం, లెట్ మీ టేక్ ద పెన్సిల్. యా, దానికంటే ముందర ఆ, మీరు లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే చేయండి, మీకు ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇది ఒక జస్ట్ ట్రై, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ తెలుగు. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ, మీకు ఇంకా ఏమైనా అప్లికేషన్స్ కానీ టూల్స్ గురించి కానీ తెలుగులో కావాలని అనుకుంటే జస్ట్ కమెంట్ చేయండి, నేను దాన్ని రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ జంప్ ఇన్. సో మనకి డెవాప్స్ గురించి తెలుసుకునే ముందర మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, అసలు డెవాప్స్ వచ్చే ముందర మనకి అప్లికేషన్స్ అనేటువంటివి ఎలాగా రన్ అవుతున్నాయి, అసలు అప్లికేషన్ అంటే ఏంటి. ఓకే, సో అప్లికేషన్ అని అంటే ఏంటి? అప్లికేషన్స్ ని మనము సాఫ్ట్వేర్స్ అంటాము, టూల్స్ లైక్ అప్లికేషన్స్ అంటాము, సాఫ్ట్వేర్స్ అంటాము. సో ఇలాగా వాటికి చాలా రకాల నేమ్స్ ఉంటాయి. అసలు ఇది ఏంటి, అసలు ఇవి ఎలాగ రన్ అవుతున్నాయి డెవాప్స్ కి ముందర? సో దాని గురించి ఒక చిన్న అండర్స్టాండింగ్ వద్దాం. సో ఒక అప్లికేషన్ అంటే ఏంటంటే, ఒక కంపెనీ ఉంది, సమ్ XYZ కంపెనీ ఉంది. సో ఈ XYZ కంపెనీ ఒక అప్లికేషన్ ని డిస్కస్ చేసుకొని, ఓకే, డిస్కస్ చేసుకొని ఆ అప్లికేషన్ ని డిజైన్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీ అప్లికేషన్ తీసుకోండి, జొమాటో తీసుకోండి, ఏదైనా అమెజాన్ తీసుకోండి. సో ఇది ఒక అప్లికేషన్. సో దాని లోపల మనకి చాలా మైక్రో సర్వీసెస్ ఉంటాయి. మైక్రో సర్వీస్ అంటే అది మళ్ళీ నేను తర్వాత చెప్తాను. సో దాని లోపల చాలా మెనీ సర్వీసెస్ అనేటువంటి రన్ అవుతూ ఉంటాయి టు మేక్ దట్ అప్లికేషన్ రన్ అండ్ హెల్తీ. సో ఇంతకు ముందర, లైక్ బిఫోర్ డెవాప్స్ మాట్లాడుతున్నా నేను, బిఫోర్ డెవాప్స్. సో మనకేమవుతుందంటే, ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడానికి మనం ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే SDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఫాలో అవుతున్నాం. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏం జరుగుతుందంటే, ఆ ప్రాసెస్ అంతా కూడా మనం ఒక బిల్డ్ కానీ ఒక రిలీజ్ కానీ ఎలా చేయాలి అనేది SDLC ప్రాసెస్ లో తీసుకుంటే, ఇక్కడ మనకు వచ్చేటువంటి ప్రోస్ అండ్ కాన్స్ రెండు మాట్లాడుకుందాం. ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనకి రిలీజ్ అనేటువంటిది టైం తీసుకుంటుంది. ఏదైనా కొత్త రిలీజెస్ మనం చేయాలన్నా కూడా చాలా టైం తీసుకుంటుంది. అలాగే బిల్డ్ టూల్స్ అన్ని కూడా మనము స్టాండ్ అలోన్ గా వాడుతూ ఉంటాము. సో అది కొంచెము టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఆన్ హోల్ ఇంకొక విషయం చెప్పాలి, ఒక SDLC లో ప్రాసెస్ లో మనకి ఒక అప్లికేషన్ ని పుష్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 6 months నుంచి 9 months వరకు టైం పట్టేది. మనకు ఆ యొక్క హిస్టరీ ఆఫ్ డిప్లాయ్మెంట్స్ లోకి వెళ్తే, అంటే మన పాస్ట్ డిప్లాయ్మెంట్స్ లోకి వెళ్తే బిఫోర్ డెవాప్స్ అన్నమాట. సో అంత టైం తీసుకొని మనకి అప్పుడు ఇంత ఫాస్ట్ డిప్లాయ్మెంట్స్ కానీ ఫాస్ట్ ఇంటిగ్రేషన్స్ టూల్స్ కానీ అంతగా ఎవాల్వ్ అవ్వలేదు. ఉన్నాయి కానీ అంత లైమ్ లైట్ లోకి రాలేదు. సో అందువల్ల కొన్ని కొన్ని కంపెనీస్ మాత్రమే డెవాప్స్ లో స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఆ టైంలో. బట్ SDLC ప్రాసెస్ లో జరుగుతున్నప్పుడు అవి ఏమవుతున్నాయంటే, ఎవ్రీ సండే ఆర్ ఒక క్వార్టర్ ఆఫ్ ద మంత్ లో ఏం చేస్తారంటే, వాళ్ళు SDLC ప్రాసెస్ లో రిలీజ్ పెట్టుకొని ఆ అప్లికేషన్ ని రిలీజ్ చేస్తారనమాట. సో ఒక డేట్ ఆఫ్ అనౌన్స్ చేసుకొని ఆ అప్లికేషన్ ని రిలీజ్ చేస్తుంటారు. ఆ రిలీజ్ చేసేది కూడా ఎలాగుంటుంది, సపోజ్ ఇఫ్ ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇట్ విల్ టేక్ అగైన్ ఎ టైమ్ టు ఫర్ టెస్టింగ్. అన్ని కూడా ఏంటంటే, ఇక్కడ దెర్ ఈస్ నో ఆటోమేటెడ్ వే ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఉండదు. సో అందువల్ల ఇదేంటంటే వెరీ సారీ, అందువల్ల ఇదేంటంటే వెరీ స్టాగ్నెంట్ అండ్ వెరీ ఒక చాలా ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఉండే టర్మ్స్ తో మాట్లాడుకుంటే SDLC అనేది చాలా
ఓల్డ్ అయిపోయింది. సో ఇది మన హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్ అయితేనేమి ఇలా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇట్స్ అ వెరీ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్, బిల్డ్ ప్రాసెస్, డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఏది తీసుకున్నా కూడా ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్లో వెళ్ళినప్పుడు చాలా టైం టేకింగ్ ప్రాసెస్లో ఉండింది. సో తర్వాత మనకి నెమ్మదిగా డెవాప్స్ అనేది ఎవాల్వ్ అవుతా వచ్చింది. సో వన్స్ డెవాప్స్ అనేది ఎవాల్వ్ అవుతా వచ్చినప్పుడు వాళ్ళు ఈ డెవాప్స్ అనేది ఏంటంటే ఒక ప్రాక్టీస్. అంతేగాని డెవాప్స్ అనేది ఏంటంటే ఒక టూలింగో లేదంటే ఇదైనా ఒక జావా లాగానో పైథాన్ లాగానో ఒక లాంగ్వేజ్ కాదు. డెవాప్స్ అనేది ఏంటంటే ఒక ప్రాక్టీస్ లేదంటే ఒక కల్చర్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు వరకు ఎస్డిఎల్సిలో ఉన్న ఒక కల్చర్ అనుకుంటే దాని నుంచి మనము చేంజ్ అవుతున్నాం, షిఫ్ట్ అవుతున్నాం అనమాట ఈ కల్చర్లోకి. సో మళ్ళీ ఫ్యూచర్ తెలీదు మనకి ఈ డెవాప్స్ అనేది మళ్ళీ షిఫ్ట్ అయ్యి ఇంకొక కల్చర్లోకి వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుకుంటే మనకుండేది ఈ డెవాప్స్ కాబట్టి ఈ డెవాప్స్ కల్చర్లో మనం ఎలాగ వెళ్ళాలి, అసలు ఎలా ఫాలో అవ్వాలి, వాట్ ఆర్ ద ప్రాక్టీస్ వీ హ్యావ్ ఫర్ ఇట్ ఇన్ ద డెవాప్స్ అని ఆలోచించుకుంటే దాన్ని ఎలా డిజైన్ చేశారంటే ఫస్ట్ కోడ్, ఓకేనా, నెక్స్ట్ బిల్డ్. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్న ప్రాసెస్ అండి, ఇది కొత్తవేం కాదు. ఇవన్నీ కూడా మనకి ఎస్డిఎల్సి ప్రాసెస్లో ఉన్నవే. కానీ నేను ఈ డెవాప్స్ ప్రాక్టీస్ కింద వీటిని ఎలాగ డివైడ్ చేశారు, ఎలాగ అవి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అయితేనేమి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అయితేనేమి ఎలాగ మనకు అవుతుంది, ఏ విధంగా అవుతుంది అనేది చెప్తాను. సో తర్వాత టెస్టింగ్, స్కానింగ్, సెక్యూరిటీ స్కానింగ్, తర్వాత డిప్లాయ్, నెక్స్ట్ రిలీజ్ ఉంటుంది. సో ఈ స్టెప్స్ ని మనము డెవాప్స్ కింద కన్సిడర్ చేసుకుందాం ఇప్పటికి. సో వీటిని పక్కన పెడితే సరే, ఇప్పుడు మనము ఈ యొక్క 6 ఉన్నాయి కదా, ఈ యొక్క 6 వాటి గురించి విడివిడిగా మాట్లాడుకుందాము. ఫస్ట్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ని, నేను ఒక డెవలపర్ని నేను ఒక కోడ్ ఉంది, ఆ కోడ్ని నేను తీసుకోవాలి. సో ఇది ఒక బేస్ కోడ్. ఒక రిక్వైర్మెంట్ నాకు వచ్చింది అనుకుందాం, ఒక రిక్వైర్మెంట్ నాకు వచ్చింది. ఆ రిక్వైర్మెంట్లో ఏంటంటే నాకు పేజ్ ఇలా ఉంది, ఈ పేజ్లో నాకు సమ్ చేంజ్ జరగాలి, ఈ సమ్ చేంజ్ జరగాలి, ప్లస్ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసే పేజ్లో కొంచెం చేంజ్ నాకు కావాలి. సో ఇది ఆల్రెడీ రన్ అవుతున్న అప్లికేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది, కానీ నాకు కొన్ని చేంజెస్ రిక్వెస్ట్ వచ్చాయి. సో నేను దాన్ని చెయ్యాలి, ఓకేనా. సో ఇది యాక్చువల్గా ఎస్డిఎల్సి చేంజ్. నార్మల్ వెల్ కంపేర్డ్ విత్ ఎస్డిఎల్సిలో కూడా ఇలా చేయొచ్చు. కానీ ఈ డెవాప్స్ ప్రాక్టీస్లో ఎలా జరుగుతుందని చెప్తాను. సో ఇలాగా ఒక చేంజ్ అనేది వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఒక కోడ్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఆ కోడ్ని, సో ప్రతి ఒక్క కి ఒక టూల్ అనేది అవసరం కదండి. సో ఒక టూల్ అనేది అవసరం ఉన్నప్పుడు దాంట్లో మనకి ఎవాల్వ్ అయినటువంటి టూల్సే గిట్ అనేది. గిట్ హబ్ కానీ, బిట్ బకెట్ కానీ, గిట్ ల్యాబ్ కానీ, సో ఇట్లాగా మనకి టూల్స్ అనేటువంటివి ఎవాల్వ్ అయ్యాయి. ఒక్క దాని గురించి మాట్లాడుతున్నాను. సో కోడ్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకుంటే సో వీ హ్యావ్ గిట్ హబ్, బిట్ బకెట్, గిట్ ల్యాబ్. కానీ అన్ని చేసే పని ఒకటే, కొత్తగా ఏమి చేయవు. అన్ని చేసే పని మనం మన యొక్క కోడ్ ని మనకు ఒక రెపాజిటరీలో పెట్టుకొని అది మనకు కావాలనుకున్నప్పుడు మనం లోకల్ గా తీసుకోవడము, మనం ఒక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవడము, అవన్నీ మేబీ ఇప్పుడుండే సారీ ఇప్పుడుండే జనరేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఐ హోప్ యూ గెట్ ఇట్, హౌ టు టేక్ ద కోడ్ ఫ్రమ్ ద గిట్ హబ్ ఆర్ బిట్ బకెట్, హౌ టు క్రియేట్ ఎ ఫీచర్ బ్రాంచ్. ఇట్స్ అ వెరీ వెరీ బేసిక్ అండర్స్టాండింగ్ ఫర్ ఎనీవన్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ యాక్షన్ కోడ్. నేను కోడ్ని తీసుకోవాలి, కోడ్ని నా లోకల్లో పెట్టుకోవాలంటే నాకు ఒక టూల్ కావాలి కాబట్టి ఐ యూస్డ్ గిట్ హబ్, ఓకేనా. గిట్ హబ్ అనేది కాదు, ఐ యూస్డ్ వన్ టూలింగ్ ఫర్ ద రిపాజిటరీ మేనేజ్మెంట్ సర్వీస్, ఓకేనా. సో తర్వాత బిల్డ్ అన్నాను. సరే, ఇప్పుడు నేను కోడ్ తీసుకున్నాను, చేంజెస్ చేశాను, చేసిన తర్వాత నా కోడ్ని ఒక ఫీచర్ బ్రాంచ్ లోంచి ప్లాన్ చేసుకొని మాస్టర్ బ్రాంచ్కి చేశాను. తర్వాత ఏం జరగాలి, ఇప్పుడు ఇది నా జావా కోడ్ అనుకోండి, ఇది నా జావా కోడ్ అనుకోండి, నా కోడ్ ఇప్పుడు నెక్స్ట్ బిల్డ్కి వెళ్ళాలి, ఓకేనా. బిల్డ్కి వెళ్ళాలన్నప్పుడు నేను ఒక టూల్ కావాలి, దానికి కూడా టూల్ లేకుండా ఏది జరగదు కదా. సో నాకు ఆ బిల్డ్ కావడానికి నేనేం చేస్తానంటే నేను ఇక్కడ జెంకిన్స్ వాడుకుంటాను.
లేదు టీమ్ సిటీ వాడుకుంటాను, లేదంటే బ్యాంబూ వాడుకుంటాను. సో ఇలాగ చాలా ఉన్నాయి. సో మన యొక్క మెయింటెనెన్స్ బట్టి, మన యొక్క లెర్నింగ్ బట్టి, మనకొక రిక్వైర్మెంట్ ఏది కావాలనేది మీరు ఆలోచించుకొని మనం ఆ టూల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఈవెన్ ఇఫ్ యూ కంపెనీ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఆన్ దాట్, ఇఫ్ యూ వాంట్ యూస్ జెంకిన్స్ ఏ వాడాలనుకుంటే యూ కెన్ యూస్ జెంకిన్స్, అలాగే తీసుకుంటాం. జెంకిన్స్ తీసుకొని మన యొక్క కోడ్ ని తీసుకొని జావాకి దానికి రెస్పెక్టివ్ డిపెండెంట్ యాడ్ చేసుకొని ఆ మ్యావెన్ బిల్డ్ అవన్నీ జరిగిన తర్వాత ఈ జెంకిన్స్ లో ఆ జెంకిన్స్ కోడ్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ బిల్డ్ యాక్షన్స్ లోనే మనము ఏమేమి డిపెండెన్సీస్ కావాలో ఆ కోడ్‌కి అవన్నీ కూడా మనము సమకూరుస్తాం. తర్వాత ఏం జరుగుతుంది? సో, ఓకే. నా బిల్డ్ అయిపోయింది. బిల్డ్ అయిపోయిన తర్వాత నీ కోడ్ అనేది టెస్టింగ్ జరగాలి. అంతే కదా! టెస్టింగ్ జరిగినప్పుడు కదా మీకు ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఆ టెస్టింగ్ కోసం కూడా మనం జేమీటర్ అనేది వాడుకుంటాము. ఇంకా చాలా అడ్వాన్స్ టూల్స్ వచ్చాయి. బట్ నాకు ఇప్పటికి జేమీటర్ నా మైండ్‌లో ఉంది చెప్తున్నాను. జేమీటర్ అనేది వాడుకుంటాము. టెస్టింగ్ అన్ని జరుగుతుంది. ఇఫ్ యెస్ పాస్ అయిపోతే ఓకే. వెల్ అండ్ గుడ్. ఫెయిల్ అయితే మళ్ళీ అది వెనక్కెళ్తుంది. ఇక్కడ ఈ ఇష్యూస్ ఉన్నాయని చెప్పిన తర్వాత మళ్ళీ మనము డెవలపర్స్ అనేటువంటి వాళ్ళం వాలిడేట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత మళ్ళీ బిల్డ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఈ 3 థింగ్స్ అర్థమయ్యాయి కదండీ! కోడ్, బిల్డ్, టెస్ట్. ఫోర్త్ వన్ వచ్చేసి స్కానింగ్, సెక్యూరిటీ స్కానింగ్. స్కానింగ్ కోసం మనం ఏం చేస్తామంటే సోనార్ క్యూబ్ వాడుకుంటాము. సో మీరు గమనిస్తే ప్రతి ఒక్క దానికి నేను ఒక టూల్ నేమ్ చెప్తున్నాను. ఇది మ్యాండేటరీ కాదండి. ఇట్లాగా చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్‌లో. సో నేను చెప్పేది ఏంటంటే ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ ఎవరైనా వాడుకునేటువంటివి అండ్ ఈజీ టు యూజ్ అన్నట్టుగా ఉన్నవి మార్కెట్‌లో సిన్స్ ఒక 5-6 ఇయర్స్ నుంచి. అలాగే నెక్స్ట్ ప్రాసెస్‌కొస్తే డిప్లాయ్‌మెంట్. సో డిప్లాయ్‌మెంట్ మీదొక స్మాల్ సెక్టర్ అప్లికేషన్ అనుకుంటే యూ కెన్ యూజ్ యువర్ డాకర్ స్వార్మ్. లేదు లార్జ్ ఆర్గనైజేషన్ అంటే ఆల్మోస్ట్ అందరూ మనము క్యూబర్నెటిస్ వాడుతున్నారు డిప్లాయ్‌మెంట్‌కి. ఓకేనా? సో ఎయిదర్ ఇట్ ఈస్ ఆన్ ప్రెమ్ యూ కెన్ గో విత్ ద క్యూబర్నెటిస్, లేదు క్లౌడ్ అనుకుంటే క్లౌడ్ సర్వీసెస్‌లో కూడా మనం డిప్లాయ్‌మెంట్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనకేంటంటే కోడ్, బిల్డ్, టెస్ట్, స్కాన్, డిప్లాయ్‌మెంట్ ఇలాగా అన్నీ జరుగుతాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిలీజ్ జరుగుతుంది. ఈ రిలీజ్ అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఇలాగ చేయాలి రిలీజ్ అనేది లైక్ ఆహ్, సో షెడ్యూల్ చేసుకుంటాం కదండీ! మనం ఒక కాల్ షెడ్యూల్ చేసుకొని దాని ప్రకారం మనం రిలీజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటుంది. సో ఓకేనా? నేను చెప్పిన ఈ కోడ్ అయితేనేమి, బిల్డ్ అయితేనేమి, టెస్ట్, స్కాన్, డిప్లాయ్ ఈ ప్రాసెస్ అనేటువంటిది ఎప్పుడు కూడా కంటిన్యూయస్‌గా జరుగుతుంది కాబట్టి దీనికి సీఏసీడీ అని పేరు పెట్టారు. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్. ఓకేనా? సో డెవాప్స్ అనేటువంటిది ఏందంటే ఒక ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్‌లో ఏందంటే మనకి కొన్ని యాక్షన్స్ ఉంటాయి. ఆ యాక్షన్స్ అన్నిటికి కూడా ఒక రెస్పెక్టివ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ అనేటివి మనం వాడుకొని మన యొక్క రిక్వైర్మెంట్‌ని సాటిస్ఫై చేసుకోవడమే కంప్లీట్ ప్రాసెస్. అర్థమైందండి? సో నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి మీకు. ఆహ్, ఈ ప్రాసెస్‌లో మనకి ఇంకొకటి ఒక చిన్న కంపారిజను ఇప్పుడు ఇంతకు ముందర మనకి ఆహ్, ఎస్‌డిఎల్‌సి ప్రాసెస్‌లో చూసుకుంటే మనకి కోడ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఇట్ విల్ బి రన్నింగ్ ఆన్ లెనెక్స్. ఓకేనా? ఈ లెనెక్స్‌లో రన్ అయ్యేటువంటిది నా యొక్క ఓఎస్ సపోజ్ ఉబంటు అనుకోండి. నాది ఉబంటులోనే ఆ కోడ్ అనేది రన్ అవ్వాలి. లేదు రెడ్ హాట్ అనుకుంటే రెడ్ హాట్‌లోనే అది రన్ అవుతుంది. సో, ఇలాంటి కాంప్లికేషన్స్ మనకు అక్కడ ఉన్నాయి. సో, ఆ కాంప్లికేషన్స్ లేకుండా మనకి డెవాప్స్ ప్రాక్టీస్‌లో ఈ ఎవాల్యుయేషన్‌లో వచ్చినటువంటి ప్రాసెస్‌లో మనకొచ్చిన ఇంకో కొత్త టూల్ ఏంటంటే డాకర్. ఓకేనా? డాకర్. ఈటిల్లో కూడా డాకర్ ఉంది. కంటైనర్ అని ఉంది. సో వీటిలో ఫస్ట్ పాపులారిటీ చెప్పాలంటే డాకర్ అయింది. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ చాలా మంది కంటైనర్ కూడా వాడుతున్నారు. సో డాకర్ అనేది ఏంటంటే మనకి మనకి ఉన్నటువంటి ఈ యొక్క కోడ్‌ని ఈ కోడ్ అనేది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ కోడ్ అనుకోండి. ఇది మీ కోడ్ అనుకోండి. ఈ కోడ్‌కి ఒక బేస్ ఓఎస్‌ని యాడ్ చేసి ఓకేనా? ఈ కోడ్‌కి ఒక బేస్ ఓఎస్‌ని యాడ్ చేసి ఇమేజ్‌గా సో దీన్నంతా ఒక ప్యాక్ చేసుకొనేసి, ఈ ప్యాక్ చేసిన ఈ యొక్క కంప్లీట్ ప్యాకేజ్‌ని మీరు ఎక్కడ రన్ చేసుకున్నా కూడా రన్ అయ్యేటట్టు చేయడమే డాకర్ యొక్క పని. అర్థమైందా?
సో మీ కోడ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని పెడతారు. మీకు ఒక ఓఎస్ ఇచ్చేస్తాము. ఆ ఓఎస్ మీరు యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇమేజ్ ని తీసుకెళ్లి మీరు రెడ్ హ్యాట్ లో అయినా రన్ చేసుకోండి, అల్మార్ లినక్స్ లోనే రన్ చేసుకోండి. సో మీ అప్లికేషన్స్ కి ఏం చేస్తామంటే యాక్చువల్ గా వీ కెన్ యాడ్ ఇట్ ఇన్ టు ఓఎస్ అనమాట. సో ఓఎస్ తో అది యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇది ఎన్విరాన్మెంట్ ఇండిపెండెంట్ అయిపోతుంది. సో అందువల్ల యూ కెన్ రన్ ఇట్ ఎనీవేర్. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ డాకర్. అండ్ ఇంకోటి, ఇది ఎలాగా వీటిలో డాకర్ లో ఉన్నటువంటి కొన్ని బేసిక్ కాంపోనెంట్స్ టచ్ చేస్తాను, తర్వాత నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. సో ఫస్ట్ మనకి డాకర్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ డాకర్ ఫైల్ ఉంటుంది. ఎందుకు దీని గురించి నేను ప్రెస్ చేస్తున్నానంటే, సారీ నా రైటింగ్ కొంచెం బాగాలేదు, ఏమనుకోవద్దు. సో డాకర్ ఫైల్ ఇది మనకి హార్ట్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అనుకోండి, హార్ట్ ఆఫ్ యువర్ డిజైన్ కంప్లీట్లీ. సో ఇక్కడ మనం అన్ని రాస్తాము, ఏమేం ప్రాపర్టీస్ కావాలి, ఏ ఓఎస్ లో మనం రన్ చేస్తున్నాము, ఎలాంటి ఆమ్, ఓ, ఇది ఈ ఫైల్ ఈ డాకర్ అనేది రన్ అయిన తర్వాత ఈ input లో రన్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా మనము ఇక్కడ డాకర్ ఫైల్ లో రాసి, డాకర్ ఫైల్ ని మనం బిల్డ్ చేసుకున్నాం, మనకు ఒక ఇమేజ్ ని మనం రన్ చేసుకున్నామంటే కంటైనర్ వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఆన్ హోల్ ఇవి డాకర్ గురించి అర్థం చేసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్, వెరీ హై లెవెల్ అన్నమాట. సో డాకర్ ఫైల్ అనేది మన యొక్క మెయిన్ కోర్. దాన్ని మనం రన్ చేసుకుంటే, సో దాన్ని మనం బిల్డ్ చేసుకుంటే ఇమేజ్ గా వస్తుంది. ఇమేజ్ ని మనం రన్ చేసినప్పుడు కంటైనర్స్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, మనకు ఒక ఇమేజ్ అనేది పబ్లిష్ అవుతుంది కదా. ఇమేజ్ అనేది పబ్లిష్ అవుతుంది. సో ఈ ఇమేజ్ ని తీసుకెళ్ళి మనం కానీ ఒక కామన్ రెపాజిటరీ, సారీ రిజిస్ట్రీ, ఇక్కడ రిజిస్ట్రీ అంటాము, కిట్ లో రిపాజిటరీ అంటాము. సో రిజిస్ట్రీలో మనం పెట్టుకుంటే డాకర్ రిజిస్ట్రీలో ఇక్కడ మన ఇమేజెస్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. ఓకేనా? సో ఇమేజ్ లోకి పుష్ చేసి పెట్టుకున్నామంటే ఈ ఇమేజ్ నుంచి మనకి నెక్స్ట్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ఆ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ లో మీరు వాడేటువంటి K8s అయినా కానీ డాకర్ స్వామ్ అయినా కానీ ఆ ఎన్విరాన్మెంట్ లో మీ జస్ట్ ఇమేజ్ యొక్క లొకేషన్ ప్రొవైడ్ చేశారంటే చాలు. సో మీ డిప్లాయ్మెంట్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అనమాట. సో చూసారు కదా, ప్రాసెస్ అనేది చాలా సింప్లిఫైడ్ అయిపోయింది. మీరు ఇమేజ్ బిల్డ్ చేయడము, ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ రిజిస్ట్రీలోకి పుష్ చేసిన వెంటనే మీ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనేది ట్రిగర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇమేజ్ తీసుకొని ఈ క్యూబర్నెటిస్ అనేటువంటిది ఆ యొక్క రెస్పెక్ట్ డిప్లాయ్మెంట్ యూస్ చేసుకొని రన్ చేసేస్తుంది అనమాట. సో ఆన్ హోల్ ఇది నేను చెప్పాలనుకున్న డెవాప్స్ గురించి. సో జస్ట్ మళ్ళీ మీకు కావాలంటే ఒకసారి రివిజ్ చేస్తాను చూడండి. డెవాప్స్ అనేది ప్రాక్టీస్. సో ఇది ఎవాల్వ్ అయినటువంటిది, ఇప్పుడు జరుగుతుంది, మళ్ళీ ఫ్యూచర్ ఇంకా దీనికి అప్గ్రేడ్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రాక్టీస్ అనేది రకరకాలుగా మారుతూ ఉంది. సో మనకి ఇప్పుడు ఉండే డెవాప్స్ మనం చేసేది ఏంటంటే ఫస్ట్ మనం కోడ్ తీసుకుంటాం, ఆ కోడ్ ని బిల్డ్ చేస్తాము, ఆ బిల్డ్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసినప్పుడు స్కానింగ్ చేసి దెర్ ఇస్ ఎనీ ఎర్రర్స్ అనేది ఉంటే ఆ స్కానింగ్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ అయితేనేమి, సెక్యూరిటీ స్కానింగ్స్ అయితేనేమి అవన్నీ ఇక్కడ జరుగుతాయి. జరిగినప్పుడు ఏదైనా బగ్స్ వచ్చినప్పుడు మళ్ళీ కోడ్కి వెళ్ళడము, మార్చుకోవడం, మళ్ళీ బిల్డ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా మీ కోడ్ అనేది సాటిస్ఫై అయింది, వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో దెన్ వీ కెన్ ప్లానింగ్ ఫర్ డిప్లాయింగ్ ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ఇది ఒక సైకిల్ చైన్ అన్నమాట. ఒక చైన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ, ఒక సైకిల్ ప్రాసెస్ లాగా. సో తర్వాత ఈ డాకర్ గురించి కొంచెం బేసిక్స్ తెలుసుకోవాలి, ఎందుకంటే మనకి ఇమేజ్ ప్రాసెస్ అనేది అక్కడే జరుగుతుంది. సో ఆ డాకర్ ఇమేజ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది ఏంది అనేది మనకు ఒక ఐడియా ఉంటేనే అది బేస్ కోర్ అనుకోండి, ఒక బేస్ బేస్ సబ్జెక్ట్. డాకర్ అనేది ఎలా ఇమేజ్ బిల్డ్ అవుతుంది అనేది బేస్ సబ్జెక్ట్. ఇది తెలుసుకొని మీరు సక్సెస్ఫుల్ గా ఇమేజ్ బిల్డ్ చేయగలిగితే మీ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనేది క్యూబర్నెటిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్స్ ఎలా తీసుకుంటుంది ఏందనేది నా వీడియోస్ లో క్లియర్ గా చెప్పాను. ఆటో డిప్లాయ్మెంట్స్ అయితేనేమి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్స్ అయితేనేమి ఎలా జరుగుతాయి. అండ్ ఇంకా ఇంకా అడ్వాన్స్ గా వెళ్ళాలంటే ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. నేను అది మీకు ఈ వీడియో నచ్చితే తెలుగులో మాట్లాడుతున్నప్పుడు తెలుగులో మీకు చెప్తే అర్థమవుతుంది అనుకుంటే నాకు చెప్పండి. నేను ఇంకా దీని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా అదర్ టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కుబర్నెటిస్ గురించి చెప్పొచ్చు. ఓకే, అంటే నెక్స్ట్ ప్రాసెస్ డిప్లాయ్మెంటే కాబట్టి కుబర్నెటిస్ గురించి చెప్పొచ్చు. సో అలాగా జరుగుతుంది ప్రాసెస్ అనేటువంటిది. ఇంకా ఒక్కటి చెప్తాను ఫైనల్గా ఏంటంటే
ఈ డెవాప్స్ అనేది ఇక్కడితో ఆగలేదండి. సో ఇప్పుడు ప్రెజెంట్ 2025 లో మనం ఉన్నప్పుడు ఇది ఎట్లా ఎవాల్వ్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్ కి అంటే మనకి మెషిన్ లెర్నింగ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ అనేది మెషిన్ లెర్నింగ్ అనేది చాలా అడ్వాన్స్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫ్యూచర్ లో. అలాగే ఏఐ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎవాల్వింగ్ వెరీ డ్రాస్టికల్లీ. సో అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ డెవాప్స్ ప్రాక్టీస్ అనేది బేసిక్ అండర్స్టాండింగ్ మనకి లేనప్పుడు, కానీ మనకి లేకపోతే ఎంఎల్ ఆప్స్ అయినా ఏఐ ఆప్స్ అయినా ఏది మనకి ఆ ఎసెన్స్ అనేది మనకు అర్థం అవ్వదు. ఓకేనా? జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ డెవాప్స్ అనేది ఏంటంటే మన కోడ్ మేనేజ్మెంట్. మనం కోడ్ తీసుకుంటాం, మేనేజ్ చేస్తాము. ఎంఎల్ దగ్గరకు వచ్చేసుకుంటే మన మోడల్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. మోడల్స్ అంటే నథింగ్ బట్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తీసుకోండి, డీప్ సీక్ అని వస్తుంది, లామా అని వస్తుంది, జీపీటీ అని వస్తుంది. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అన్నమాట. ఆ మోడల్స్ ని మనం తీసుకొని వాటికి ఒక పైప్ లైన్ రాసుకోవడం, డిప్లాయ్మెంట్ చేసుకోవడం ఎంఎల్ ఆప్స్ ప్రాసెస్. అదేవిధంగా ఏఐ ఆప్స్ అనేది ఏంటంటే మనకి ఏదైతే మానిటరింగ్ పర్స్పెక్టివ్ లో కానీ, ఓకేనా, మానిటరింగ్ పర్స్పెక్టివ్ లో కానీ, లేదంటే ఏదైనా ఇన్స్టెంట్ పర్స్పెక్టివ్ లో కానీ, ఆ వాటినన్నిటి కూడా ఏఐ యూస్ చేసుకొని, ఏఐ టూల్స్ యూస్ చేసుకొని హౌ యూ కెన్ ఏబుల్ టు ఆటోమేట్ దట్ ప్రాసెస్. కానీ మీరు ఒకటి గమనిస్తే ఈ ప్రాసెస్ అన్నిటి కూడా ఎలా జరుగుతున్నాయి, ఆటోమేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అండ్ ఇట్ విల్ ట్రై టు రిడ్యూస్ ద మాన్యువల్ వర్క్ లోడ్ అనేది తగ్గించడానికి చూస్తుంది అనమాట. సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది మనకి డెవాప్స్ అనేది ఏంటి, ఎలా జరుగుతుందని మీకు అర్థమైతే వీటిని అర్థం చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే టూల్స్ మారుతాయి. ఏఐలో తీసుకున్న, ఎంఎల్లో తీసుకున్న, నేను చెప్పిన టూల్స్ మీకు కొత్తగా అనిపించవచ్చు, బట్ టూల్స్ మారుతాయి. ఎందుకంటే డెవాప్స్ ఆల్రెడీ ఎవాల్వ్ అయింది కాబట్టి లాస్ట్ 5 to 6 years నుంచి చాలా మందికి టూల్స్ గురించి తెలుసు. ఎంఎల్ ఏ అనేది ఇంకా అవ్వలేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఆ టూల్స్ నేమ్స్ అయితేనేమి, అసలు ఎలా జరుగుతుంది ఏందనేది కొంచెం టైం పడుతుంది. కానీ ఒకటి మాత్రం కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, డెవాప్స్ ఉన్నంత ఈజీగా మాత్రం ఎంఎల్ ఆప్స్, ఏ ఆప్స్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే వెన్ యూ థింక్ అబౌట్ మోడల్స్ గురించి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ఇట్ రిక్వైర్స్ మోర్ ఆఫ్ హ్యాండ్లింగ్ దట్ మెథమెటిక్స్ అయితేనేమి, అండ్ డేటా సైన్స్ పర్స్పెక్టివ్ అయితేనేమి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ అన్నమాట. సో వీటన్నిటిని మనం తెలుసుకోవాలనుకుంటే మనకి ఇట్ విల్ టేక్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ అనమాట. ఆల్ టుగెదర్ ఇట్ విల్ టేక్ యూ డిఫరెంట్ స్ట్రాక్షన్. అండ్ మీరు కొంచెం దానికి మీరు ఒకవేళ కానీ ఎంఎల్లో ఏఐలో స్థిరపడాలి, ఇలాగే ఉండాలి అనుకుంటే మాత్రం యూ కెన్ వెరీ వెల్ గో అండ్ టేక్ అన్ యాక్షన్. బట్ తెలుసుకోండి, మీకు ఉండాల్సింది డెవాప్స్ నాలెడ్జ్ అనేది బేసిక్గా ఉండాల్సిందే. అది లేకపోతే ఇవి రెండు ఉన్నా కూడా మీకేంటంటే ఒక సైడ్ మీకు ఎంఎల్ఏ మీరు అడ్వాన్స్ చేసుకున్నా కూడా వాటిని ఎలా మీరు సిఐసిడిలో పెట్టాలని తెలుసుకుంటే మాత్రం మీకు ఎంఎల్ఏలో మంచి లైఫ్ ఉంటుంది. సో అది అన్నమాట. ఇది సారీ. సో ఎంఎల్ గురించి, ఏ యాప్స్ గురించి చెప్పాలనుకున్నాను, జస్ట్ దాని గురించి. అండ్ ఇంకా జాబ్స్ ఆపర్చునిటీస్ ప్రజెంట్ చాలా బాగా వెళ్తున్నాయి డెవాప్స్ కానీ, ఎంఎల్ఏ కానీ. సో డోంట్ వరీ. మనం జస్ట్ చేయాల్సింది ఏంటంటే బేసిక్స్ అర్థం చేసుకోండి. బేసిక్స్, నా యొక్క సజెషన్ ఏంటంటే బేసిక్స్. ఓకేనా? లెనెక్స్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, డాకర్ అంటే ఏంటి, సో వీటి గురించి బేసిక్ అర్థం చేసుకోండి. తర్వాత నేను చెప్పిన ఈ 6 పాయింట్స్ గురించి మీరు తరోగా ఒక్కొక్క దాని గురించి క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. తర్వాత మీరు ఏం చేయాలి, ఎలాగా. నా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక అప్లికేషన్ అని చెప్పి స్టార్ట్ చేశాను కదా, అసలు ఆ అప్లికేషన్ ఎలా బిల్డ్ అవుతుంది, ఎలాగో మీకు ఒక www.amazon.com కడితే పేజ్ ఎలా వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఒక కొన్ని క్వశ్చన్స్ వేసుకుంటే మీకు అది స్టార్ట్ అవుతుంది థింకింగ్ అనేది. ఆ థింకింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క లేయర్ మీరు తీసుకుంటా వస్తే క్లియర్ గా అర్థమవుతుంది. వన్ డే యూ విల్ బి అన్ ఎక్స్పర్ట్ ఆన్ దిస్ డెవాప్స్, సిఐసిడి పైప్ లైన్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. మీకు ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ తెలుగులో కావాలనుకున్నప్పుడు జస్ట్ చెప్పండి, కమెంట్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు రికార్డ్ దట్ ఫర్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ డెంట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ. బాయ్.